ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్కి కొర్ర ఇడ్లీలు వేశానండి. ముందుగా ఒక గ్లాసు మినపగుళ్ళని గిన్నెలో వేసుకోవాలి. ఇందులోనే ఒక స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి. ఒక గ్లాసు మినపగుళ్ళకి 2 గ్లాసులు కొర్ర రవ్వ వేస్తున్నానండి. మనం మిక్సీ జార్లో కొర్రలను వేసి ఇలా కొంచెం బరకగా చేసుకుంటే ఇలా రవ్వలాగా తయారవుతుంది. ఇలా చేసుకున్న కొర్ర రవ్వలోనూ మినపగుళ్ళలోనూ నీళ్లు పోసుకొని కనీసం 8 గంటల సేపైనా నానపెట్టుకోవాలి. 8 గంటలకి పప్పు రవ్వ చక్కగా నానిపోయాయండి. నీటితో శుభ్రంగా కడిగి పెట్టేశాను. ఇప్పుడు గ్రైండర్ లేదా మిక్సీలో కడిగి ఉంచుకున్న మినపప్పును వేసి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలి. ఇడ్లీల కోసం ఎలా రుబ్బుకుంటామో అలా మెత్తగా పిండిని రుబ్బుకొని నానపెట్టిన కొర్ర రవ్వని నీళ్ళన్నీ గట్టిగా పిండేసి ఈ పిండిలో వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా నానపెట్టుకున్న పిండిని గిన్నెలోకి తీసుకొని మూత పెట్టి పక్కన ఉంచితే 8 గంటలకి ఇలా చక్కగా పొంగుతుందండి. ఇలా పొంగిన పిండిలో మీ రుచికి తగ్గ ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకి కొంచెం నెయ్యి పూసుకొని పిండి వేసి ఇడ్లీ కుక్కర్లో పెట్టి 20 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఈ కొర్ర ఇడ్లీలు తినడం మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. మామూలు ఇడ్లీ అంత మెత్తగా ఉండవు కానీ రుచి మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి.